పాల్ కమెంట్స్. లడ్డూ వివాదం తీసుకొచ్చి హిందువులు క్రిస్టియన్ల మధ్య గొడవలు సృష్టించారు. అసలు జగన్ క్రిస్టియన్ కానే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. నిన్నటి వరకు మోడీని చంద్రబాబు దారుణంగా తిట్టారు. ఇప్పుడు అదే మోడీని విశ్వగురువు మిస్సైల్ అంటున్నారు. మోడీ బుర్ర పని చేయని మిసైల్. మత కలహాలు సృష్టిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తొత్తులు. మళ్ళీ పాలన రావాలి, పాలన మారాలి. ఎందుకు అర్థమైపోయింది. ఇంకా మా కమ్మారెడ్డి కులాల పాలన పోయింది, పాలన వచ్చింది, బడుగు బలహీన వర్గాల పాలన వచ్చింది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్న వారి పాలన వచ్చింది అని భయం పుట్టుకుంది. ఎస్, అది కరెక్ట్. 5% ఉన్న రెడ్డిలైనా 12 మంది ముఖ్యమంత్రులు అవ్వడం, 3% ఉన్న కమ్మోలైనా 3 ముఖ్యమంత్రులు అవ్వడం, 90% ఉన్న మేము ఒక బీసీగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళితుడిగా మాట్లాడుతున్నా. మాకు అవకాశం ఎవరా? బీసీ బానిసల్లారా, దళిత బానిసల్లారా, మందకృష్ణ మాదిగ లాంటి దళిత బానిసల్లారా, చూపిడి ప్రభాకర్ లాంటి దళిత బానిసల్లారా, బానిసత్వం నుంచి బయటికి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దరన్న పార్టీ అయిన డాక్టర్ కేఏ పాల్ పార్టీని మీ పార్టీగా చేర్చుకోండి. 7569441275కి గ్రూపులు పెట్టండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే, చంద్రబాబు, జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా? 5 ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? 10,000 కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా? రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో 50,000 కోట్ల బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానా లేదా? ఆ కూల్చడాలు ఆపేనా లేదా? లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ అని, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్నజీఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు, నా బ్లెస్సింగ్స్ తీసుకోలే, చిన్నజీఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు, అందుకే చిత్తుగా ఓడిపోయాడు. ఆయనకి ఇరికి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట, పుట్టబోడట. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా? నువ్వు పిల్లల కండం రాదు, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. చూసావా? లైవ్లు ఎవరు ఇవ్వట్లే, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురువు అట. నిన్నగాక మొన్నొచ్చిన లోకేష్ అంటాడు ఆయన 100 మిసైల్తో సమానం. వాడు మోదీ ఎవరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి. ఆయనేం మిసైల్, పడిపోయే మిసైల్, వయసు పోయిన మిసైల్, బుర్ర పని చేయని మిసైలు, హిందూ, క్రిస్టియన్, ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైలు. మోదీని ఢీకొనాలంటే ముస్లిం సోదరీమణులారా, ఇప్పుడున్న జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్లు కానీ కేవలం మోదీ తొత్తులే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తొత్తులే. ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. చూసారా? మోదీని ఢీకొనేవారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది. నన్ను ప్రధానమంత్రి చేయండి, 42 ఎంపీ సీట్లు గెలిపించండి, లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి, 100 సీట్లు తెలంగాణలో, 100 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి.